హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టెక్నాలజీ. ఈరోజు ఒక వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో మీరు కన్ఫర్మ్ చూడాల్సిన వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఈ వీడియో చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ వీడియో అంటే ఇంపార్టెంట్ అంటే మీ యొక్క సెక్యూరిటీ పర్పస్ కోసం మాత్రమే. ఎవరైతే హ్యాకర్ అవుదాం అనుకున్నారో లేదంటే మీ యొక్క సెక్యూరిటీ డీటెయిల్స్ కాపాడుకోవాలనుకుంటున్నారో వాటి కోసం ఈ యొక్క వీడియో జాగ్రత్తగా చూడండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్తో సహా నేను మీకు చెప్తాను. ఓకే, దేని గురించి మాట్లాడుకుందాం. ఈ పార్ట్ 9 ఒక ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో ఐపీ అడ్రస్ ఏంటి దేని గురించి మాట్లాడుకున్నాం. ఐపీ అడ్రస్ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు ఐపీ అడ్రస్ అంటే అసలు ఐపీ అంటే ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. వన్ సెకండ్. ఓకే, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట. అసలు ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే అసలు ఫస్ట్ ఐపీ ఎందుకు ఉంటుంది? మీరు ఒకరున్నారు, సపోజ్ మీరు ఒకరున్నారు, మీకంటూ ఒక నేమ్ అనేది ఉండిద్ది కదా. ఏంటో ఒక నేమ్ అనేది మీకు ఉండిద్ది కదా. ఆ నేమ్ లెక్కే మన ఒక కంప్యూటర్కి ఐపీ అనేది ఉండిద్ది అన్నమాట. ఐపీ అనేది ఉండిద్ది. దేనికి? మన ఒక ల్యాప్టాప్కి ఒక ఐపీ అనేది ఉండిద్ది. ఎప్పుడైతే మీరు ఎథికల్ హ్యాకింగ్ చేస్తారో ఒకరి మీద, అంటే ఒకరి మీద మీరు ఎప్పుడైతే ఎథికల్ హ్యాకింగ్ చేస్తారో అప్పుడు వాళ్ళ ఒక సెక్యూరిటీ డీటెయిల్స్ అనేవి లాస్ అవుతారు కదా. ఏమవుతారు? లాస్ అనేది అవుతారు. ఆ లాస్ అయినప్పుడు వాళ్ళు సైబర్ పోలీస్ వాళ్ళకి, ఎవరికి? సైబర్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మీ ఫస్ట్ మీరు చేస్తారు కదా హ్యాకింగ్. ఆ హ్యాకింగ్ ఒక పీసీ యొక్క ఐపీ అడ్రస్ని ఫోన్ చేస్తారు. ఏం ఫోన్ చేస్తారు? ఐపీ అడ్రస్ని ఫోన్ చేస్తారు. ఆ ఐపీ అడ్రస్ ద్వారా మీ యొక్క అడ్రస్ అనేది దొరికింది. అది దొరకటం వల్ల మీరు ఈజీగా అరెస్ట్ అనేది అవుతారు. అరెస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అనేది చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? చేంజ్ అనేది చేసుకోవాలి. చేంజ్ ఎలా చేసుకోవాలి? దానికంటూ మనం ఫ్రీగా చేసుకోవచ్చా ఒక ఐపీ అడ్రస్ని అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎస్, చాలా వరకు ఐపీ అడ్రస్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని ప్రీమియం ఉంటాయి, అంటే డబ్బులు కట్టే ఉంటాయి, కొన్ని ఫ్రీగా ఉంటాయి. నేను ఫ్రీగా ఉన్నది ఒకటి చెప్తా. అది మనం ఐపీ ఏంటి, ఇది వచ్చేసి మనం చేంజ్ చేయాలంటే ఐపీ అడ్రస్ని ఒకటైతే కావాలి మనకి. అదే విపిఎన్ అంటారు. దీన్ని ఏమంటారు? విపిఎన్ అంటారు. ఆ విపిఎన్లో ఒక ఫ్రీ వెబ్సైట్ గురించి అయితే చెప్తాను నేను. ఒక ఫ్రీ దాని గురించి అయితే నేను మీకు ఇప్పుడైతే చెప్తాను. ఓకేనా? ఆ ఒక ఫ్రీ విపిఎన్ ఏమిటి అంటే ప్రోటాన్ అంటారు అన్నమాట దాన్ని. 1 సెకండ్. ప్రోటాన్ విపిఎన్ అనేది మీకు కొన్ని ఫ్రీ విపిఎన్స్ అనేది ఇస్తుంది. దాని ఒక దాంట్లో ఇది మీకు ఈ విపిఎన్ని డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ అనేది చేద్దాం. ఓకేనా? ఓకే, ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే, 1 సెకండ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మీరు డైరెక్ట్గా లింక్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న దాని మీద ఆల్ అని ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసాక ఇక్కడ మీరు కిందకి వస్తే ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. దాని మీద నొక్కితే మీకు ఇక్కడ చాలా కోర్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఓపెన్ చేసి కానీ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసారా, దీని మీద నొక్కితే మన ఒక ప్లేలిస్ట్ ఫుల్గా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే,
ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి మన ఒక ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అదైతే ఎక్కించుకున్నాం. ప్రోటాన్ అని నొక్కండి. ఓకే, ఇలా నొక్కకండి. ప్రోటాన్ VPN అని నొక్కండి. మీకు ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంది. ఇక గెట్ ప్రోటాన్ VPN నౌ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇలాగైతే వచ్చింది. ఇక గెట్ VPN ఫ్రీ అనే ఆప్షన్ ఉంది, దాని మీద ప్రెస్ చేయండి. ఇక మీకు కంటిన్యూ ఫర్ ఫ్రీ అనైతే అనండి. ఇక మీకు కంట్రీ రికమెండెడ్ సైన్ నో స్ట్రీమింగ్ నో టర్నింగ్ అనైతే ఉంది. మీరు డబ్బులు కడితే ఒక 100 కంట్రీ స్ట్రీమింగ్ అవన్నీ వస్తాయి, అవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ కంటిన్యూ ఫర్ ఫ్రీ అని నొక్కేసేయండి. కంటిన్యూ ఫర్ ఫ్రీ అని నొక్కేసింగానే మీకు ఇది వచ్చేసి డౌన్లోడ్ అనేది అవుతుంది. వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. మీ ఈమెయిల్ అక్కడ ఉండేదంటే మీరు ప్రెస్ న్యూ ట్యాబ్ మీద ఓపెన్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అనేది ఉండిద్ది. ఆ ఈమెయిల్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి స్టార్ట్ యూజింగ్ ప్రోటాన్ VPN అనే దాని మీద నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ అని వచ్చేసి ఫస్ట్ చూసింగ్ ప్రోటాన్ VPN అనేది వచ్చింది. సెక్యూర్ యువర్ అకౌంట్. ఈ యొక్క పాస్వర్డ్ని మీరు కాపీ అనేది చేసుకోండి. ఓకే, ఈ యొక్క పాస్వర్డ్ని మీరు అనేది కాపీ అనేది చేసుకోండి. నేను వచ్చేసి నోట్ ప్యాడ్లో మీకు ఇన్బిల్ట్గానే ఒక పాస్వర్డ్ అనేది వచ్చింది మీకు. ఓకే, మీకు అది ఇన్బిల్ట్గానే పాస్వర్డ్ అనేది వచ్చింది. ఇన్బిల్ట్గానే పాస్వర్డ్ వచ్చింది. కంటిన్యూ విత్ పాస్వర్డ్ అని నొక్కితే మీకు కంటిన్యూ అనేది అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చి డౌన్లోడ్ అనే దాన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనే దాన్ని క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఇది ఉంది చూసారు, దాని మీద డౌన్లోడ్ ప్రోటాన్ VPN అంటే ఇలా మీకు డౌన్లోడ్ అనేది క్రియేట్ అనేది అయింది. ఓకేనా, ఇది డౌన్లోడ్ అవుతుంది. వెయిట్ అనేది చేద్దాం మనం. ఇంకా మన ఛానల్ ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా చూసామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎథికల్ హ్యాకింగ్ వస్తే ఇంకా చాలా అనేవి వస్తున్నాయి అన్నమాట. ఈ ఒక IP అడ్రస్ చేంజ్ చేయడానికి ఈ ఒక ప్రోటాన్ అనేది ఉపయోగిస్తామన్నమాట మనం. ఓకేనా, ఇది ఒక 78 MB అనేది ఉంది డౌన్లోడ్ చేసింది. మీకు నెట్ స్పీడ్గా ఉంటే అది కూడా స్పీడ్గా అనేది అయిపోద్ది. తొందరలో కొన్ని హ్యాకింగ్ టూల్స్ గురించి వీడియో అనేది చేస్తున్నా. దానికోసం మీరు ప్రతి వారానికి ఒకసారి చెక్ చేసుకోండి. మనం 2 వీక్స్కి ఒకసారి అయినా పెట్టాం వీడియో, లేదంటే 1 వీక్ ఒకసారికైనా పెట్టాం వీడియో. ఓకేనా, ఓకే, డౌన్లోడ్ అనేది అయిపోయింది. మీ యొక్క ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఇక డౌన్లోడ్లోకి వెళ్ళి 1 సెకండ్ డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ ప్రోటాన్ అని చూసారు, దాని మీద డబల్ క్లిక్ అనేది ఇవ్వండి. మీకు ఇక్కడ పర్మిషన్ అనేది అడిగిద్ది. పర్మిషన్ దగ్గర ఎస్ అనే బటన్ని క్లిక్ చేసి కానీ మీకు పర్మిషన్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ ఓకే దాన్ని క్లిక్ చేయండి. ఓకే దాన్ని మీద క్లిక్ చేసి కానీ 1 సెకండ్ వచ్చింది. సెటప్ ఫైల్ అనేది ఓపెన్ అయ్యింది. మీకు ఇలా అయితే ఓపెన్ అయ్యింది. మీరు నెక్స్ట్ ఇన్స్టాల్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, మీరు వచ్చేసి మీరు కన్ఫామ్గా మీ డిఫాల్ట్ డిస్క్లోనే డౌన్లోడ్ చేయండి. ఈ ప్రోటాన్ VPN అనేది మీ యొక్క డిఫాల్ట్ డిస్క్లోనే డౌన్లోడ్ అనేది చేయాలి. ఓకే, డౌన్లోడ్ అనేది అయిపోయింది. అది ప్రోటాన్ యొక్క VPN అనమాట. ఇది ఆటో రీలాంచ్ అనేది ఇది ఒక ప్రోటాన్ డ్రైవ్ అనేది నేను క్యాన్సిల్ చేస్తాను. నాకు ప్రోటాన్ VPN ఒక్కటైతే చాలు. మీకు అవసరమైతే ఎక్కించుకోండి, లేదంటే లేదు. ఓకేనా, ఇక్కడ మీకు యూజర్ నేమ్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నా ఒక ఈమెయిల్ ఐడి. ఓకే, 1 సెకండ్. ఓకే, నా ఒక ఈమెయిల్ ఐడి ఇక్కడ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇచ్చేసేయండి. ఇందాక కాపీ చేసుకున్నది ఇక సైన్ అనేది చేసుకోండి. సెక్యూర్ ఇంటర్నెట్ ఎనీవేర్ అనేది మీకు లోడింగ్ పేజ్ అనేది ఓపెన్ అయ్యింది అనమాట. ఓకేనా, నాకు తెలిసి వీడియో మీకు అర్థమైందని అనుకున్నా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో 2 సార్లు అయినా చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం ఇంకా కాకపోతే దీని గురించి ఇంకా ఈజీగా దీంట్లో అయితే పెట్టానమాట. మనం ఒక వెబ్సైట్లో ఒక వీడియో అనేది పెడుతున్నా. అవి పెట్టాక ఒక వెబ్సైట్ని కూడా మీకు వస్తా. అక్కడి నుంచి ఇంకా మీకు క్లారిటీ
ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అనమాట. ఓకే, ఎప్పుడు ఇది ఓపెన్ అయినా యు ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ అని ఒక వార్నింగ్ అనేది వచ్చింది. దీన్ని చూసి మీరు భయపడకండి. ఇది మనకు ఐపీ అడ్రస్. ఇప్పుడు క్విక్ కనెక్ట్ అనేది ఉన్నది, దాని మీద క్లిక్ చేయండి. వెయిటింగ్ ఫర్ యూజబుల్ నెట్వర్క్ అనేది ఉన్నది, వెయిట్ చేయండి. ఎప్పుడైతే మనం ల్యాప్టాప్లో అంటే విండోస్లో హ్యాకింగ్ చేస్తున్నామో అప్పుడు ఈ యొక్క దాన్ని ఇన్స్టాల్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఖాళీ లైనక్స్లో చేస్తామో హ్యాకింగ్, అప్పుడు దానికి ఇంకో VPN సెటప్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. అది కూడా నేను మీకు చెప్తాను, అది ఒక వేరే వీడియో అనేది చేస్తాను నేను మీకు క్లారిటీగా. ఓకేనా, ఇది వచ్చేసి జపాన్కి అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, వెయిటింగ్ ఫర్ యూజబుల్ నెట్వర్క్స్, కనెక్టింగ్ టు జపాన్, JP3-175.016. ఓకే, మనం అనేది వెయిట్ అనేది చేద్దాం ఒక సెకండ్. ఇక్కడ మీరు చూస్తే మన ఒక VPN డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది. మీ యొక్క సెక్యూర్గా అయితే మీరైతే ఇప్పుడైతే ఉన్నారనమాట. ఓకేనా, ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు అక్కడ లేనప్పుడు ఈ యొక్క VPN దగ్గరికి వెళ్ళి డిస్కనెక్ట్ అనేది చేసేసేయండి. అలాగే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అనుకుంటున్నా. దానికోసం మీరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎథికల్ హ్యాకింగ్ వీడియోస్ ఇంకా చాలానే వస్తాయి.